ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణానది నీళ్లు రాయలసీమకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు సీఎం చంద్రబాబు. 1996లో వెలిగొండ ప్రాజెక్ట్కి తానే ఫౌండేషన్ వేశానన్నారు. ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు 10,500 కోట్లలో 6,700 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామన్నారు సీఎం. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు సీఎం చంద్రబాబు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 1985లో నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ 1 సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. వెలిగొండ ద్వారా 4,47,000 ఎకరాలకు నీరు అందుతుందన్నారు సీఎం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,657 గ్రామాలకు నీరు అందిస్తామన్నారు. త్యాగాలు చేసిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1,657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అది మీకు ఒక తృప్తి. అందుకే 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం.